బంగారు ఎలుక. ప్రతిష్టాన దేశంలో సుప్రతిష్ఠితం అనే గొప్ప నగరం ఉండేది. ఆ నగరంలో ఒక వైశ్య స్త్రీ ఉండేది. ఆమె భర్త చనిపోగానే దాయాదులు అతని ఆస్తి యావత్తూ కాజేశారు. భర్త పోయేనాటికి ఆమె గర్భవతిగా ఉండి అనంతరం ఒక కుమారుణ్ణి కన్నది. ఆమె అష్టకష్టాలు పడి ఆ కొడుకుని ఎలాగో పెంచి పెద్ద చేసింది. కొడుకు పెద్దవాడయ్యాక తల్లి వాడితో ఈ విధంగా చెప్పింది. నాయనా, నీవు కోమటి బిడ్డవు. వ్యాపారం మన కులవృత్తి. దురదృష్టవశాత్తు నీవు ఆగర్భ దరిద్రుడవు. అందుచేత వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి ధనం లేదు. అయితే ఈ నగరంలో ధనగుప్తుడు అనే కోటీశ్వరుడున్నాడు. పేద కోమటి బిడ్డలకు సహాయం చేస్తాడు. ఆయన దర్శనం చేసుకుని పెట్టుబడికి ధనం తెచ్చుకో. తల్లి చెప్పినట్టే ఆ కోమటి బిడ్డ ధనగుప్తుడిని చూడబోయాడు. ఆ సమయంలో ఆ కోటీశ్వరుడు మరొక యువకుణ్ణి కోప్పడుతున్నాడు. నీకు కొంచెమైనా వ్యాపార దక్షత లేదు. నీకు ఎన్నిసార్లో ధన సహాయం చేశాను. దాని మీద లాభం సంపాదించలేకపోగా నేనిచ్చింది కూడా పోగొట్టుకున్నావు. తెలివిగలవాడైతే ఆ చచ్చిన ఎలుకను పెట్టుబడిగా చేసుకుని లక్షలు సంపాదించవచ్చు. ఈ మాటలు వింటున్న కోమటి కుర్రవాడు గుప్తుడిని ధనం అడగలేదు. దూరాన చచ్చిపడి ఉన్న ఎలుకను తీసుకున్నాడు. దానిని తీసుకుపోయి ఒక వర్తకుడి పిల్లికి ఆహారంగా ఇచ్చి దానికి ప్రతిఫలంగా 2 దోసిళ్ల శనగలు పుచ్చుకున్నాడు. వాటిని వేయించి కారపు శనగలు చేసి ఒక మంచినీళ్ల కుండ తీసుకుని ఊరి బయటికి వెళ్ళి ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. మిట్ట మధ్యాహ్నం వేళ అడవిలో కట్టెలు కొట్టుకుని వచ్చేవాళ్ళు అక్కడికి వచ్చి ఆ చెట్టు నీడనే కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. కోమటి కుర్రవాడు వారి యోగక్షేమాలు విచారించి తలా కాసిని కారపు శనగలు పెట్టి తాగేటందుకు మంచినీరిచ్చాడు. అందుకు వారు సంతోషించి తలా 2 కట్టెలు కుర్రవాడికిచ్చి వెళ్ళిపోయారు. ఈ విధంగా సంపాదించిన కట్టెలు చిన్న మోపు కట్టి కుర్రవాడు కూడా నగరంలోనికి తిరిగి వచ్చి వాటిని అమ్మి ఆ డబ్బుల్లో కొంత పెట్టి మళ్ళీ శనగలు కొన్నాడు. ఇలా కొన్నాళ్ళు జరిగాక అతను కట్టెల మోపులే కొనదగినంత ధనం కూడబట్టాడు. తర్వాత కారపు శనగల బేరం మాని కట్టెల మోపులు కొని భద్రం చేశాడు. ఇంతలో వర్షాకాలం వచ్చింది. కట్టెలకు గిరాకీ హెచ్చింది. తాను కొన్న కట్టెలన్నీ అమ్మేసి ఆ డబ్బుతో చిల్లర దుకాణం పెట్టాడు. చిల్లర వ్యాపారం రాను రాను పెద్ద వర్తకంగా పరిణమించింది. వర్తకాన్ని బాగా పెంచుకొని దాని మీద వచ్చే లాభాలతో ఇల్లు వాకిళ్ళు తోటలు దొడ్లు కొని కాలక్రమాన ఆ కోమటి బిడ్డ లక్షాధికారి అయినాడు. అతని సంపదకు మూలం ఎలుక కనుక అందరూ అతన్ని ఎలుకశెట్టి అని పిలవసాగారు. ఎలుకశెట్టి ఒకనాడు బంగారంతో ఒక ఎలుకను చేయించి దానిని తీసుకుని వెళ్ళి ధనగుప్తుడికి సమర్పించి, అయ్యా, ఇది మీరు నాకు చూపిన పెట్టుబడి. దీనివల్ల నేను చాలా ధనం గడించాను. వడ్డీతో సహా దీనిని మీకు తిరిగి ఇస్తున్నాను అన్నాడు. ఎలుకశెట్టి కథ యావత్తూ విని ధనగుప్తుడు అతని తెలివితేటలకు సద్బుద్ధికి సంతోషించి తన కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేస్తూ ఆ బంగారు ఎలుకనే అల్లుడికి కానుకగా ఇచ్చాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.